దానికని నీ రందిలనే అదయిండు. ఈ కాడ నుంచి వాడు ఏదైనా పని చూసుకుంటే నా రందిపోతుంది బిడ్డ. సరే ఆంటీ, ఇండోలంటే ఏదో ఇంట్లో ఖాళీగా ఉంటే తినుడు తాగుడు నడిచింది. ఇప్పుడు ఖాళీగా ఉంటాను, నేను ఊకుంటానా? మీరు ఊకున్నా నేను ఊకోనా ఆంటీ? రాఘవ చచ్చుకుంటే ఏదో ఒక జాబ్ చేయాల్సిందే. సరే జానకి, నాన్నకి ముచ్చట తెలిసిందా మరి? ఒప్పుకుంటాడా? ఇంకా నాన్నదాకా ఈ ముచ్చట పోలేదా అంటే? రాఘవ మంచిగా జాబ్ చేసి లైఫ్లో సెటిల్ అయ్యండి అనుకో, అప్పుడు నాన్నతో మాట్లాడతాం. సరే బిడ్డ, కొంచెం జాగ్రత్త. ఓకే ఆంటీ. జానకి గురించి మాట్లాడుతారు. జానకి ఫోన్ చేస్తున్నారు, బంద్ చేయాలరా దీనికి. హలో జానకి. హలో రాఘవ, ఎక్కడున్నావు? మీ ఇంటి దగ్గరకు వచ్చినావు, ఇక్కడున్నా అనుకోని. ఏమున్నా జానకి, ఇక్కడ బిట్టుగానితోటి సూర్యగానితోటి ఇక్కడే మరి కింద ఉన్నా. అవునా? ఇంత ఎండలో మరికాడేం పని నీకు? లవ్ ఓకే అయింది కదా, సో బిట్టుగాడున్న సూర్యగాడు పార్టీ అడిగితే కళ్ళు తీసుకొచ్చిన మీ డాడీ కన్నే కళ్ళు తాగుతాను. అబ్బా, ఇక స్టార్ట్ చేసినావా? నేను ట్యాంక్ దగ్గరకు వస్తున్నదా, అర్జెంట్గా నీతో మాట్లాడాలి. ఏంద్రా బంగారం, దీనికి ఇంత కోపంగా చెప్పాలన్నా చెప్పు. ట్యాంక్ దగ్గర రా అని చెప్పేసి అంటే నేను వస్తా కదా. సరే